అఘోరీ బారి నుండి వర్షిణిని తమ తల్లిదండ్రులు అటు కుటుంబ సభ్యులు కూడా గుజరాత్లో ఎక్కడైతే తనని పట్టుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కూడా మంగళగిరి పోలీసుల సహకారంతోనే ఖచ్చితంగా వర్షిణిని తమ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనుక సఫలమైందని చెప్పొచ్చు. అయితే మంగళగిరి ఎస్ఐ రవీంద్ర నాయక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు వర్షిణిని తీసుకొచ్చే ప్రయత్నంలో అటు గుజరాత్ పోలీసులతో ఎలా కమ్యూనికేట్ అయ్యారు, వర్షిణి ఎన్ని గంటల్లో ఇక్కడికి రాబోతుందనే వివరాలని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వర్షిణి అనే ఒక బీటెక్ చదివే అమ్మాయిని అఘోరీ వశపరుచుకుని తర్వాత తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కానీ ఇక్కడి నుంచి అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎంతో దూరంలో ఉన్న అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే ఎలా ట్రై చేశారు, ఏంటి, వర్షిణిని ఎక్కడ పట్టుకున్నారు? మనం గత నెల 26వ తేదీన వాళ్ళ నాన్నగారు కోటయ్య గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ కింద కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కేసు పెట్టిన దగ్గర నుంచి మనం వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనేది చూస్తున్నాము. వాళ్ళు రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోమనాథ్ టెంపుల్కి వెళ్ళినట్టుగా ఇద్దరు పెట్టారు. దాన్ని బట్టి మనం వాళ్ళు గుజరాత్లో ఉన్నట్టుగా చూసాము. తెలిసి ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ కమ్యూనికేట్ చేశాము. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ద్వారా వెళ్ళి గుజరాత్లో అమ్మాయిని ట్రేస్ అవుట్ చేశారు. ఆ లోకల్ గుజరాత్ పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయితే గుజరాత్ పోలీస్ వాళ్ళకి పిలిచి వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరిని మీరు కరెక్ట్ కాదు, ఇది వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ అని చెప్తే గుజరాత్ పోలీస్ సమస్యలో అఘోరీ ఆ లేడీ అనే అమ్మాయి వర్షిణిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాము. నైట్ కూడా విజువల్స్ వచ్చాయి, కొన్ని చూసాను నేను. వాళ్ళ ప్రస్తుతానికైతే అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తున్నారని తెలిసింది. మేబీ రేపు మధ్యాహ్నానికి అలా వాళ్ళు మన దగ్గరికి రావచ్చు, మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి. అమ్మాయిని అయితే ప్రస్తుతం వర్షిణి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు తీసుకొని వస్తారు మన దగ్గరికి. చాలా సేఫ్గా అమ్మాయిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వర్షిణిని తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కోటయ్య అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు. అమ్మాయి మేజర్ కాబట్టి ఆ అమ్మాయి కూడా రావడానికి ఎలాంటి సంకోచం చూపించలేదు కాబట్టి అమ్మాయి కంప్లైంట్ తీసుకోలేదు అనేసి చెప్తున్నారు. అది ఎంతవరకు? అలాగే లేదండి. వాళ్ళు మనకి 26వ తేదీ మనకు రిపోర్ట్ ఇచ్చారు. కోటయ్య గారు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ రోజున మనం క్రైమ్ రిజిస్టర్ చేసాం. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాము. కట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సమ్ డేటా గ్యాదర్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఎక్కడెక్కడ మూవ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతాను చూసాము. మనకు 3-4 డేస్ బ్యాక్ వాళ్ళు గుజరాత్ వెళ్ళారు, సోషల్ మీడియాలో చూసారు. ఆల్మోస్ట్ అందరికి వైరల్ అవుతుంది వీడియో. సోమనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నది మనం వాచ్ చేస్తున్నాము. గుజరాత్లో ఒక ఏరియాలో ఉన్న తెలిస్తే వాళ్ళ పేరెంట్స్కి తెలియజేసాము. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య సమ్ విష్ణు అనే వ్యక్తి ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని గుజరాత్ పోలీస్ సమక్షంలో తీసుకున్నారు. ప్రస్తుతానికి మన దగ్గర తీసుకొస్తున్నారు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ తెలిసింది. సార్ అయితే వర్షిణిని అంటే ఎంత సేఫ్గా ఇన్ని రోజులు ఉంచింది అఘోరీ? అంటే అఘోరీతో మీరు ఏమైనా మాట్లాడారా, ఫోన్ చేసి కానీ, అంటే కంప్లైంట్ తీసుకున్న అనంతరం కానీ ఇలా ఫాలో అప్ చేసే క్రమంలో ఎప్పుడైనా అఘోరీతో మాట్లాడారా? లేదండి, అఘోరీతో మనం ఎప్పుడు మాట్లాడలేదు. అఘోరీతో మనం ఎప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్లో లేము. వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్స్ అన్నీ వాచ్ చేస్తున్నాము. సోషల్ మీడియా అకౌంట్స్ అఘోరీ కానీ వర్షిణిది కానీ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి పోస్టులు పెడతామని చూస్తున్నాము. దాని ద్వారానే మనం ట్రాక్ చేయగలిగాం వాళ్ళని. అంటే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అఘోరీ ఇలా వాళ్ళ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోయారంట లేడీ అఘోరీ అని చెప్పేసి ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మనం విచారించాము. ఏం జరిగింది చెప్తే వాళ్ళ పేరెంట్స్ క్లియర్ కట్ చెప్పారు. ఆ అమ్మాయి కొంతకాలం మా ఇంట్లో ఉన్నది, వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ సన్నిహితం వల్ల మా అమ్మాయి తన్నే కావాలంటే వాళ్ళిద్దరు ప్రేమిస్తున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్గా ఉంది. నేను అఘోరీ మా దీక్ష తీసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కమ్యూనికేట్ చేసినట్టుగా, వాళ్ళ పేరెంట్స్ దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా, అమ్మాయి తర్వాత శ్రీవర్షిని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా, అఘోరీతో వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. దాని మీద మనం ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సార్ ఫర్దర్గా మళ్ళీ వర్షిణిని అఘోరీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అఘోరీ? వర్షిణి అమ్మాయి హెల్త్ కండిషన్ బాగాలేదని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. దాని గురించి అమ్మాయిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాము. కౌన్సిలింగ్ చేసి అమ్మాయికి కావాల్సిన మెడికల్ ఎయిడ్ ఏదో ఉందో అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. సో మెడికల్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అఘోరీ చెర నుంచి ఆ అమ్మాయిని కాపాడే అంటారా, లేకపోతే ఎలా తీసుకురాగలుగుతున్నారు? అంటే ఆ అమ్మాయి నేను మేజర్ని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి బహిరంగంగా చెప్తోంది కదా. అమ్మాయిని గుజరాత్ పోలీసులు అఘోరీ మరియు తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళిద్దరు కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేశాక అమ్మాయిని అఘోరీ నుంచి తీసుకొని వస్తున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి వాలంటరీగా వస్తుంది, వాళ్ళ పేరెంట్స్తో కలిసి వచ్చేస్తుంది. అంటే కొన్ని వీడియోల్లో ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు అని చెప్పి బలవంతంగా నన్ను తీసుకెళ్తున్నారు అని కూడా చెప్తోంది. అది ఒకవేళ చూసుంటే కనుక? లేదండి, అది నేను చూడలేదు, ఐడియా లేదు నాకు. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ని తీసుకున్నారు ఆల్రెడీ, అమ్మాయి ఇంటికి వచ్చేస్తోంది. అఘోరీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అఘోరీ ఇలాంటి పనులకు మళ్ళీ పాల్పడితే ఒకవేళ? మన దగ్గర జరిగింది, మనం ఉమెన్ మిస్సింగ్ కేసే రిజిస్టర్ చేసాము. దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దీని మీద ఎవరు ఇన్సిస్ట్ చేస్తే ఎవరు బలవంతంగా తీసుకెళ్ళాలి, మన దగ్గర అటువంటిది రిపోర్ట్ చేయలేదు మన దగ్గర. కాబట్టి అమ్మాయి వాలంటరీకి వెళ్ళిపోయినట్టు, అమ్మాయి కనపడకపోయినట్టు వాళ్ళ పేరెంట్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఉమెన్ మిస్సింగ్ మీద కేసు రిపోర్ట్ చేస్తాం. అమ్మాయి రేపు వస్తే అమ్మాయిని ఎంఆర్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము. లీగల్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నా మేము కంప్లీట్ చేస్తాం దాంట్లో.
అదే పరిస్థితి. మొత్తం మీద వర్షిణికి సంబంధించి కూడా కేసు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఫాలోఅప్లో భాగంగా అయితే కనుక ఎక్కడైతే టెంపుల్లో అఘోరి వర్షిణి కనిపించారో అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళే సమయం వరకు కూడా వాళ్ళ అండర్లోనే అదంతా చూసుకొని, అంటే ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే కనుక ఈరోజు వర్షిణిని పట్టుకోవడానికి అయితే ఆస్కారం దొరికిందని చెప్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా అయితే కనుక వర్షిణి ఇక్కడికి వచ్చే అవకాశం కనపడుతుందని కూడా ఎస్ఐ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ గుంటూరు నుంచి.